మీరు ఎప్పుడైనా కుమ్మరివాడిని చూసారా? కుండ తయారు చేయటానికి ముందు తను తడిమట్టిని వెతుకుతాడు, దాన్ని అడుసుగా చేస్తాడు, దానిని ఆరపై ఎక్కించి దానిని తగిన ఆకారంలో మలుస్తాడు. ఆకారం సరిగ్గా కుదరకపోతే అప్పటికప్పుడే సరి చేసుకుంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఒకసారి దాన్ని బట్టీలో వేసి కాలిస్తే ఆ తరువాత దాని ఆకారం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మార్చటం కుదరదు. ఆ కుండ చెప్పే సత్యం శీలం. తల్లిదండ్రులు పిల్లల్లో పెంచాల్సింది శీలమే. తల్లిదండ్రులంతా అదే కోరుకుంటారు. వాళ్ళు తమ సంతానాన్ని సమయానికి తగినట్టుగా శ్రేష్టమైన సంస్కారం ఇవ్వాలి అనుకుంటారు. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల విధాతలుగా ప్రవర్తించకూడదు. అయితే ప్రతిసారి వారికి తగిన దిశను మాత్రం సూచించాల్సి ఉంటుంది. ఒక్కోసారి సున్నితంగా, ఒక్కోసారి ప్రేమగా, మరోసారి కఠినంగా. పిల్లల జీవితానికి, వ్యక్తిత్వానికి ఆకారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే ఒకసారి కాలిన తర్వాత కుండ ఆకారం ఎలా అయితే మనం మార్చలేమో, అదే విధంగా వయసు పెరిగిన తర్వాత పిల్లల యొక్క అలవాట్లను మార్చటం ఏమాత్రం సాధ్యం కానే కాదు. గుర్తుంచుకోండి. రాధాకృష్ణ.